మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించడం, పరిష్కారం కాని వాటిని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల నివారణకు కృషి చేయడమే ప్రభుత్వ ప్రధాన విధానమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మండల ప్రజా విజ్ఞప్తి మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్ యాదవ్, సొసైటీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుమల రెడ్డి, రవీంద్రారెడ్డి, డైరెక్టర్లు గోడె ఓబుల్ రెడ్డి, హసీనా తదితరులు ఘన స్వాగతం పలికారు. అలాగే మండల తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి, బీఆర్ఓలు, వివిధ శాఖల అధికారులు కూడా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రజా దర్బార్లో భాగంగా మండలంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ అభివృద్ధి అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కొమరోలు గ్రామంలో కొమరోలు మండలం యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రొద్దుటి నుంచి నిర్వహించడం జరిగింది. దాదాపు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు అన్ని గ్రామ పంచాయతీల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి వారి సమస్యలు నాకు తెలియజెప్పడం జరిగింది. ఇక్కడ అధికారులు ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఎండిఓ గారు కానివ్వండి, అన్ని గ్రామాల సెక్రటరీస్, వివిధ విభాగాల అధికారులు అందరూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఇది సమ్మర్ టైం కాబట్టి ఎక్కువగా నాకు నీటి సమస్య గురించి అర్జీలు రావడం జరిగింది. వెంటనే అధికారులకు నేను సూచనలు చేయడం, ఆ సమస్యలను పరిష్కారం చేయడం కూడా జరిగింది. 1-2 రోజులలో మోటార్లు బిగించవలసినవి కానీ, బోర్లు వేయవలసిన కార్యక్రమాలు కూడా వెంటనే చర్యలు చేపట్టి నీటి సమస్యను పరిష్కారం చేయమని నేను వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక వైపు భూ సమస్యలకు సంబంధించి కొంతమందివి వెంటనే పరిష్కరించగలిగేవి, ఆన్లైన్లో ఎక్కేటువంటి విషయాలు, కొలతలకు సంబంధించిన సమస్యలు, లేదా వాళ్ళ వ్యక్తిగతంగా చాలా రోజుల నుంచి పరిష్కారం కాని సమస్యలు వచ్చాయి. ఇక్కడే రెవెన్యూ వారికి కూడా, ఇక్కడ తహసీల్దార్ గారికి కూడా నేను డిస్కస్ చేశాను. ఈ సమస్యలకు కూడా ఒక స్టిపులేటెడ్ టైంలో వాటిని సంబంధిత అధికారులను పురమాయించి ఈ సమస్యలను కూడా పరిష్కరించమని నేను తెలియజెప్పాను. నేను కొంతమంది వ్యక్తిగత సమస్యలతో కూడా వచ్చారు. ఏది ఏమున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధిని, రెండో వైపు సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అందిస్తూ పోవడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ రోజు ప్రభుత్వం అనేటువంటి కృత నిశ్చయంతో ఉందనే దానికి నిదర్శనమే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం. ఇప్పుడు వచ్చినటువంటి అర్జీలను కూడా సంబంధిత శాఖల అధికారులకి ఎంపీడీఓ గారు దానికి రిజిస్టర్లో నోట్ చేసి ఏ శాఖలకి ఏ అర్జీలు వెళ్ళాయి వాటి నుంచి మరలా మేము దీని మీద మరలా దీన్ని కాల్ఫార్ చేసుకొని ఎన్ని అర్జీలు పరిష్కరించగలిగాం, వచ్చిన అర్జీల సమస్యలు అన్నిటినీ కూడా పరిష్కరించేలాగా వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేశారని తెలియజేస్తూ